రామటిజం సమస్యకు చక్కటి పరిష్కారం. సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లివ్ రిచ్, హ్యాపీ, సక్సెస్ఫుల్ పార్ట్ 4. సో పార్ట్ 3లో మీరు డబ్బును ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా నిలబెట్టాలనే దానిపైన ఒక చిన్న ఫార్ములా ఇచ్చారు. అది చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందండి. ఎందుకంటే ఓకే, మనం ఇంత పూర్గా ఉన్నామా, స్కిల్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మన పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఏంటో కాదు, మన స్కిల్ పైన ఇన్వెస్ట్ చేయాలనేది చాలా క్లియర్గా అర్థమైంది. బట్ దానికంటే ముందు చాలామంది మాట్లాడేది అంటే హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇది లేనిది అసలు లైఫ్ లేదు, జాబ్ లేదు, ఆ ఫ్యామిలీయే లేదు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? అసలు మన ప్రాబ్లం ఏంటంటే డబ్బులు సంపాదించడం కోసం కష్టపడుతుంటాం కదా, హెల్త్ని సాక్రిఫైస్ చేస్తుంటాం. కానీ తర్వాత పరిస్థితి ఎలా వస్తుందంటే హెల్త్ని కాపాడటం కోసం డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవును, మనకి తెలిసింది. ఒక హాస్పిటల్కి వెళ్తే ఈ మధ్య బిల్లులు ఎలా ఉన్నాయి, ఒక హార్ట్ అటాక్ కానీ లేకపోతే ఒక క్యాన్సర్ కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా. అయితే నేను కొన్ని లెక్కలతో చెప్తాను, ఎందుకంటే నేను ఏవి పైన చెప్పాలని కాదు, కొన్ని లెక్కలతో చెప్తాను. చూడండి, మన దేశంలో బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చూస్తే 2019లో ఆల్మోస్ట్ 7 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. అయితే 2030లో ఇది ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంచనా వేశారు. అలాగే 2045లో 13 కోట్లు అవుతుంది అని చెప్పేసి కొంతమంది అంచనా వేశారు. అయితే మీరు షాక్ అవుతున్నారని నాకు తెలిసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 2019లో 7 కోట్లు ఉన్నారు కదా, కానీ 2023లో రీసెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ మనం 10 కోట్లు కొట్టేశాం. రీసెర్చర్స్ ఫస్ట్ ఏమనుకున్నారంటే 2030కి 10 కోట్లు అవుతారు అనుకున్నారు. కానీ తర్వాత చూస్తే మనం ఎంత ఫాస్ట్గా కొట్టామంటే మనం రికార్డులు క్రియేట్ చేయాలన్నా మనమే కదా. వితిన్ 5 ఇయర్స్లో ఆ 7 కోట్ల నుంచి 10 కోట్లకు వచ్చేసాం. ఎంత ఫాస్ట్గా మనం డెవలప్ అవుతున్నామో చూడండి. అంటే ప్రతి 10 మందిలోనూ 11 మందిలోనూ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు. ఊరికొకళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత వీధికొకళ్ళు వచ్చారు, ఇప్పుడు ఇంట్లో. అంటే విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం ఏంటి? లైఫ్ స్టైల్ కాదా? మనం ఎలా ఉంటున్నాము, ఏం తింటున్నాము, మనం అన్నెసెసరీగా మనకి ఆకలి లేకపోయినా తింటూ ఉంటాము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటారు, స్వీట్స్ విపరీతంగా తింటున్నారు. చిన్నపిల్లలకు కూడా ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ ప్రతి చోట కల్తీ అయిపోయింది. ఈవెన్ ఒక బిస్కెట్లో కూడా సాల్ట్ బిస్కెట్ అని రాస్తుంటారు, కానీ దాని బ్యాక్ ఎండ్లో షుగర్ ఉంటుంది. అయితే షుగర్ తినటం వల్లే కేవలం డయాబెటీస్ కాదు, కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తినటం వల్ల, ఓకే, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల, లేట్ నైట్ పడుకోవటం వల్ల అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం దాన్ని ఓవరాల్గా మాట్లాడుకుంటాం. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే హార్ట్ అటాక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఈవెన్ యంగ్ పీపుల్లో 40 సంవత్సరాల లోపు వాళ్ళల్లో 25% మందికి హార్ట్ అటాక్స్తో బాధపడుతున్నారు, హార్ట్ డిసీజులు ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా విపరీతంగా హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. చూడండి, 40% మంది యంగ్ పీపుల్లో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళల్లో మెయిన్ రీజన్ ఎందుకంటే ఈ స్మోకింగ్, టొబాకో కన్జంప్షన్ వల్ల. అలాగే 50 ఇయర్స్ లోపు వాళ్ళకి 50% మందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మనం ఎక్కడ అభివృద్ధి చెందుతున్నాం? నా బాధ ఏంటంటే, సార్ నేను సాధించాలి అని నా దగ్గర కొంతమంది వస్తుంటారు. ముందు హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారా లేదా? మన హెల్త్ ఎప్పుడైతే ఆప్టిమైజ్డ్గా లేదో, మన ఫుల్ ప్రొడక్టివిటీలో పనిచేయకపోతే నీ ప్రొఫెషనల్ లైఫ్ బెటర్ అవ్వాలి అంటే నీ హెల్త్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఎనర్జెటిక్గా లేమో, ఎప్పుడైతే నీరసంగా ఉండి ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నామో, మనం అనుకున్నది సాధించలేము. అయితే డబ్బు అని చెప్పి పరిగెడుతూ ఈ ప్రాసెస్లో హెల్త్ని సరిగ్గా నిద్రపోరు, సరైన ఆహారం తీసుకోరు, స్ట్రెస్, డిప్రెషను, అన్నెసెసరీ వాటికి యాంగ్జైటీకి గురైపోయి చేస్తున్నారు. టొబాకో కన్జంప్షను, నైట్ లైట్ క్లబ్స్, ఇవన్నీ అసలు మన బాడీకి ఒక అద్భుతం ఏంటంటే మన బాడీని మనమే హీల్ చేసుకోవచ్చు. ఇవన్నీ అసలు డిసీజెసే కాదు, ఇవి ప్రపంచం అలా చిత్రీకరించింది. డయాబెటీస్ని నువ్వు రివర్స్ చేసుకోవచ్చు ఈజీగా విత్ యువర్ లైఫ్ స్టైల్. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా నువ్వు నీ హార్ట్ని బెటర్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, ఫుడ్ వల్ల, పీస్ ఆఫ్ మైండ్ వల్ల, డిఫరెంట్ వాటి ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇంకొక పెద్ద భూతం ఏంటంటే క్యాన్సర్. మనం వింటూనే ఉన్నాం, క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే మీరు అన్నట్టు సూసైడ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ ఉమెన్లో ప్రతి 28 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. అంటే మగవాళ్ళలో కొన్ని కైండ్ ఆఫ్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ కానీ, క్యాన్సర్స్ కానీ, డయాబెటీస్ కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ అలాగే లేడీస్లో కూడా బ్రెస్ట్ రిలేటెడ్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సరు, అలాగే కొంతమంది మగవాళ్ళ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి.
సో కోట్లు మనం సంపాదించి ఆ డబ్బుని మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే హెల్త్ ఉండాలి కదా. మనం కనీసం పెద్ద ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఆ పెద్ద ఇల్లు ఇక్కడ నుంచి అక్కడ నడవడానికి కాళ్ళ నొప్పులు లేకుండా ఉండాలి కదా. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా. అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మన హెల్త్ అనేది బెటర్ అవుతుంది, సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల బెటర్ అవుతుంది. అందుకనే నేను ఈ కోర్స్ డిజైన్ చేసింది ఏంటంటే మైండ్ఫుల్ మిలీనియర్. నువ్వు పీస్ఫుల్గా ఉండాలి, హెల్తీగా హ్యాపీగా నీ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలి, అలాగే డబ్బులు సంపాదించాలి. రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్. ఎప్పుడైతే మనం వీటన్నిటిలో ఒక లైఫ్లో మనం 360 డైమెన్షన్లో హ్యాపీగా లేకపోతే, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. రాకేష్ జుంజునవాలా గారు 48,000 కోట్ల ఆస్తి, కానీ హెల్త్ మీద ఫోకస్ చేయలేక ఆయన చనిపోయారు. అంటే అలాంటి వాళ్ళు కనుక మన చుట్టూ ఉంటే వాళ్ళు ఇంకా మనల్ని ఇన్స్పైర్ చేయగలరు. మనం మన హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నామా లేదా? అయితే నేను కొన్ని టెక్నిక్స్ నేను క్రియేట్ చేశాను. ఇదేంటంటే ఈజీగా జపనీస్ టెక్నిక్స్ అండ్ అలాగే మన ఆయుర్వేదంలో కానీ మన ఇండియన్ ట్రెడిషన్లోవి చైనీస్ కొన్ని టెక్నిక్స్ నేను నేర్చుకున్నాను. సో మన సెషన్స్లో మన హెల్త్ని బెటర్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఇంత సింపుల్వి నాకు జీవితంలో ఎందుకు తెలియలేదు అని ఖచ్చితంగా బాధపడతారు. ఇది నేను ఇక్కడ చెప్పచ్చు, కానీ ఏంటంటే ఎవ్రీ పర్సన్కి ఇండివిజువల్గా ఉంటుంది. అది ప్రాపర్గా కరెక్ట్గా చేయాలి, మన పర్యవేక్షణలో జరుగుతుంది. నేను హెల్త్ ఎక్స్పర్ట్ అని చెప్పట్లా, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే. సో అలాంటి టెక్నిక్స్, జపనీస్ టెక్నిక్స్, చైనీస్ టెక్నిక్స్, మన ఆక్యుప్రెషర్ టెక్నిక్స్, కొన్ని ఎక్కడెక్కడ మనం ప్రెస్ చేసుకుంటే వాటిని మనం బెటర్ చేసుకోవచ్చు అనే వాటన్నిటి మీద నేను కొంచెం రీసెర్చ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలి అనే ఉద్దేశంతో నేను కోర్సు డిజైన్ చేశానండి. మార్నింగ్ పూట సెషన్స్ ఉంటాయి. ఎవరైతే మీ లైఫ్ని మార్చుకోవాలి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మీ మైండ్ సెట్ని మార్చుకోవాలనుకుంటారో 7 days, ఒకవేళ మీరు రిజిస్టర్ అయ్యి మీకు బెనిఫిట్ కనుక అవ్వకపోతే నేను డబుల్ మనీ ఇస్తాను. ఓపెన్ ఛాలెంజ్. డెఫినెట్గా అండి. ఆ ఒక్క మాట చాలు, సెషన్ ఏ విధంగా ఉంటుంది 7 days అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.